హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఎస్కే మూలాలి. సో ఇప్పుడు మీకు మీ ముందుకు ఇంకో వీడియో తీసుకొస్తాను అనమాట. సో ప్రీవియస్ వీడియో కంటిన్యూషన్ అనమాట. సో ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్స్ అంటే ఏంటి, లేదా నాన్ కాన్సన్ట్రేషన్ టైప్ అంటే ఏంటో చూద్దాం. సో ఇక్కడ జస్ట్ సింపుల్గా చేశాడనమాట. సో ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్స్ ఆర్ యూజ్డ్ ఫర్ లో టెంపరేచర్ సర్వీసెస్ సచ్ యాజ్ ఏ స్పేస్ హీటింగ్ అండ్ వాటర్ హీటింగ్. Flat plate collector usually faced in the direction of a sun and some fixed angle of tilt from the horizontal. They are made in rectangle panel of about 1.7 to 2.9 square meters area. సో ఇది సింపుల్గా అనమాట, ఇదేం లేదు, స్క్వేర్ ప్లేట్స్ ఉంటుందన్నమాట. సో దీంట్లో ఫ్లాట్ ప్లేట్ కరెక్ట్ ఉంటుంది. అది కన్వర్షన్ వచ్చేసి మనకి హీటింగ్ అనమాట, స్పేస్ హీటింగ్ వాటర్ హీటింగ్కి యూజ్ చేస్తాను అనమాట. సో దీంట్లో అడ్వాంటేజెస్ ఏమున్నాయి, దీని యొక్క ఏరియా కూడా ఇచ్చానమాట, 1.7 to 2.9 స్క్వేర్ మీటర్ ఏరియా అనమాట. సో దీంట్లో అడ్వాంటేజెస్ ఏమున్నాయి చూద్దాం ఫస్ట్. అంటే దీని ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్స్ వల్ల అడ్వాంటేజ్ చూద్దాం. సో ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్స్ and absorb both direct and scattered solar radiation. Flat plates can collect and absorb both direct and scattered solar radiation. Second one, design of flat plate collector is simple and it is maintenance cost is low. అంటే ఇక్కడ డిజైన్ చేయడం సింపుల్ ఉంటుంది ప్లేట్స్, దాని ద్వారా మెయింటెనెన్స్ కాస్ట్ చాలా తక్కువ ఉంటుంది అనమాట. అలాగే ఇక్కడ ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్స్ ఆర్ mechanically simple and operating efficiency is higher than the concentrating types of solar collectors. సో ఇక్కడ కలెక్టర్స్ అనే మెకానికల్ సింపుల్ ఉంటుంది కదా, కానీ ఆపరేటింగ్ ఎఫిషియన్సీ అనేది ఎక్కువ ఉంటుంది కాన్సన్ట్రేటివ్ టైప్ కంటే. సో కాన్సన్ట్రేటివ్ టైప్ అంటే నాన్ కాన్సన్ట్రేటివ్ టైప్కి వేరియేషన్గా ఆపోజిట్ అనమాట. సో ఈ వేరియేషన్లో ఇవి అడ్వాంటేజెస్ అనమాట. సో నెక్స్ట్ డిసడ్వాంటేజ్ ఏమో చూద్దాం. ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్స్ ఆర్ నాట్ సూటబుల్ వెన్ ద టెంపరేచర్ ఆర్ అబోవ్ ద 100 degrees. 100 degrees కంటే అబోవ్ ఉంటే ఇవి యూస్ఫుల్ కావన్నమాట. సెకండ్ వన్ వచ్చేసి నాట్ సూటబుల్ టు జనరేట్ స్టీమ్ అండ్ హెన్స్ కెనాట్ బి యూజ్డ్ టు రన్ ద ప్రైమ్ మూవర్. సో స్టీమ్కి ఇది పాసిబిలిటీ కాదు, సో ప్రైమ్ మూవర్కి యూజ్ చేయడానికి లేదనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకి లిక్విడ్ ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్స్. సో లిక్విడ్ ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్స్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి, దాని ఏమి టాపిక్ చేస్తాం అనేది చూద్దాం మనం. సో లిక్విడ్ ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్స్ ఏ విధంగా ఉంటాయంటే, సో ఇది అండి మనకి డయాగ్రామ్ లిక్విడ్ ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్. సో దీంట్లో పార్ట్స్ ఏమున్నాయి చూద్దాం ఫస్ట్. సో ఇది వచ్చేసి ఫ్లూయిడ్ ఇన్, ఇది ట్రాన్స్పరెంట్ కవరు, ఇక్కడ వచ్చేసి అబ్జర్వర్ ప్లేటు, ఇది ఇన్సులేషన్, ఇది కేసింగ్, ఇది ఫ్లూయిడ్ అవుట్ సైడ్, ఇది ఫ్లూయిడ్ ట్యూబ్ అనమాట, అంటే ఇవన్నీ ట్యూబ్స్ అనమాట. సో ఇక్కడ మనకి వన్ సైడ్ ఇన్సైడ్ అవుతుంది, వన్ సైడ్ అవుట్ సైడ్ అవుతుంది. సో ఇన్సులేటర్ అంటే హీట్ అబ్జర్వ్ చేస్తుంది, ఇది కేసింగ్ అనమాట, క్లోజ్ చేయబడింది. ఇక్కడ ట్యూబ్స్ ఉంటాయి, ఇక్కడ పైన మాత్రం కవర్ ఉంటుంది అనమాట. అంటే ఏదైతే సన్ నుంచి వచ్చే రేస్ అయితే ఉన్నాయో దాన్ని టచ్ అవుతాయి అనమాట. సో దీంట్లో పార్ట్స్ సపరేట్గా ఇచ్చాడు, చూద్దాం. సో ఫస్ట్ ట్రాన్స్పరెంట్ కవర్ ప్లేట్, అంటే ఇవి రెండు ట్రాన్స్పరెంట్ కవర్స్. సెకండ్ వన్ అబ్జర్వర్ ప్లేట్, ఇక్కడ అబ్జర్వర్ ప్లేట్ ఉన్నమాట. ఫ్లూయిడ్ ట్యూబ్స్ ఇక్కడ ఉన్నాయి, ఫ్లూయిడ్ టైప్స్. ఇన్సులేటర్ అంటే ఇది ఇన్సులేషన్ చేసింది, ఇది కేసింగ్, ఇది ఓవరాల్గా కేసింగ్ అనమాట. సో దీంట్లో ఏ విధంగా వర్కింగ్ ఉంటుంది అని చూసినట్టయితే, సో ఇక్కడ చూద్దాం మనం సింపుల్గా రిలేటెడ్గా. ద రేడియేషన్ ఫ్రమ్ ద సన్ ఇన్సిడెంట్ ఆన్ ద ట్రాన్స్పరెంట్ కవర్, అంటే ఇక్కడ వచ్చింది ఎర్త్ మీద వస్తుంది అనమాట, ఇక్కడ ఈ కవర్ మీద వస్తుంది. They allow solar energy to reach the observer plate and reduce the heat losses from the observer. ఇక్కడ ఏదైతే అబ్జర్వర్ ప్లేట్ ఉందో అది హీట్ రిడ్యూస్ అవడానికి చేస్తాయి అనమాట. ద అబ్జర్వర్ ప్లేట్ ఈజ్ యూజువల్లీ మేడ్ విత్ కాపర్, అల్యూమినియం ఆర్ స్టీల్ అండ్ కోటెడ్ విత్ ఏ బ్లాక్ కోక్ పౌడర్ టు ఎన్హాన్స్ ద అబ్జర్ప్షన్ రేడియేషన్. అంటే ఇక్కడ ఏదైతే ఆ రేడియేషన్ వస్తుందో, అంటే సన్ నుంచి వచ్చే ఏదైతే ఏందో రేడియేషన్ అది అబ్జర్వ్ చేసుకుంటుంది, హీట్ని ఎక్కువ అబ్జర్వ్ చేసుకోవడానికి ఇక్కడ ఈ ప్లేట్స్ అనేవి అబ్జర్వ్ చేస్తారనమాట. ద బ్లాక్ సర్ఫేస్ అబ్జర్వ్ మ్యాక్సిమం రేడియేషన్ అండ్ ద ప్లేట్ హీట్ ఆఫ్ ద ఇంటెన్స్ హీట్ ఫ్లూయిడ్ ఫ్లో త్రూ ట్యూబ్స్ విచ్ ఈజ్ అండ్ ఇంటిగ్రేటెడ్ పార్ట్ ఆఫ్ ద ప్లేట్. ఇక్కడ ఏది ట్యూబ్స్ ఉన్నాయో ఈ ట్యూబ్స్లో
అవి హీట్ అవడానికి ఈ ప్లేట్స్ అన్నవి హీట్ అబ్జర్వ్ ప్లేట్ చేసి ఇచ్చేస్తామన్నమాట, అది ఫ్లో అవ్వడానికి. సో ద బేసిక్ కాంపోనెంట్ ఆఫ్ ద కలెక్టర్స్ ఆర్ enclosed in a casing which is thermally insulated for prevent loss of heat from the observed and fluid. ఇక్కడ ఏదైతే ప్లేట్స్ ఉంటాయో ఆ ప్లేట్స్కి కేసింగ్ మొత్తం ఫిక్స్ చేస్తుంది అనమాట. ఇక్కడ ఏదైతే అబ్జర్వ్ చేసామో అది లాస్ అవ్వకుండా ఇవి ఇచ్చేస్తాయి అన్నమాట. ద స్టాండర్డ్ ఇన్సులేటింగ్ మెటీరియల్స్ సచ్ యాజ్ ఫైబర్, గ్లాస్ ఆర్ ఫోమ్ ఆర్ యూజ్డ్ టు దిస్ పర్పస్. సో దీనికి ఈ కేసింగ్కి ఏం చేస్తారంటే స్టాండర్డ్ ఇన్సులేషన్ మెషర్ యూజ్ చేస్తారనమాట. అది ఫైబర్, గ్లాస్ కావచ్చు, ఫోమ్ కావచ్చు యూజ్ చేస్తారనమాట. ఎందుకంటే హీట్ అబ్జర్వ్ చేసుకొని దాన్ని కన్వర్షన్ చేయడం కోసం ఇచ్చేస్తారనమాట. సో ఇది లిక్విడ్ ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్. సో లిక్విడ్ ఫ్లాట్ ప్లేట్ అంటే ఇందులో లిక్విడ్ ఉంటుంది. ఆ లిక్విడ్ ఏం చేస్తామంటే దీన్ని సన్ రేస్ పడ్డ తర్వాత అది హీట్ అయ్యి దాని ఫ్లో అనేది మూవ్ అవుతుంది అనమాట. ఇది లిక్విడ్ ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్స్ గురించి ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎయిర్ ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్స్ ఎలా లేదా సోలార్ ఎయిర్ హీటర్ ఏ విధంగా ఉందో చూద్దాం. సో ఇదన్నమాట సోలార్ ఎయిర్ హీటర్. దీన్ని ఇంకో పేరుతో మనం ఏం పిలుస్తామంటే ఎయిర్ ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్ కూడా అంటారనమాట. సో దీని గురించి చూద్దాం. ఇక్కడ ఫస్ట్ ఇది ఇన్సులేటెడ్ స్టాండ్ అనమాట. ఇది ఎయిర్ ఇన్సైడ్, ఇది ఎయిర్ అవుట్ సైడ్. ఇక్కడ ఎయిర్ పాసేజ్ ఇది అవుతుంది, ఇక్కడ అబ్జర్వ్ ప్లేటు, ఇక్కడ ట్రాన్స్పరెంట్ కవర్. సో ఇది ప్రీవియస్ చెప్పిన టాపిక్ ఏదైతే ఉందో అది కూడా సేమ్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఎయిర్ యూజ్ చేస్తారు, అక్కడేమో వాటర్ యూజ్ చేస్తారు అనమాట. సో చూద్దాం మనం దీని గురించి డిస్కషన్ ఏ విధంగా ఉంటుంది. చూడండి, ఎయిర్ ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్. సో సోలార్ ఎయిర్ హీటర్ అంటే ఏంటి చూపిస్తుంది అనమాట. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ అబ్జర్వింగ్ ప్లేట్ విచ్ ఈజ్ బ్లాక్ అండ్స్ అబ్జర్వ్ ద మోర్ రేడియేషన్. One or two absorbing plates are located above the absorbing surface. The radiation falling on the transparent plate allowed to reach the absorbing plate and the absorbing plate is heat up. The air flowing through the passage below the absorbing plate is heated to required temperature. The insulation of the provided at the bottom and the beside the unit of the minimum is the release heat. Designing of plate collector is simple and quite suitable for low and medium temperature grades. All types air types of collectors particularly useful when hot air is the desire of the product. Collectors have the following disadvantage అన్నాడు. ఇది ఎక్స్ప్లెనేషన్ తర్వాత చూద్దాం. సో ఇక్కడ దీని నుంచి ఎప్పుడైతే ఎయిర్ ఎంటర్ అవుతుందో ఇక్కడ అబ్జర్వ్ ప్లేట్ ఏదైతే ట్రాన్స్ఫర్ కవర్ ఉంటుంది, ఈ కవర్ నుంచి ఏంటంటే అది టెంపరేచర్ హీట్ అయిన తర్వాత ఇక్కడ ఏదైతే పాసేజ్ ఎయిర్ ఉందో ఇది బయటికి వెళ్ళిపోతుంది అనమాట టెంపరేచర్. సో ఇక్కడ ఉన్న ఇన్సులేటెడ్ స్టాండ్ ఏం చేస్తుందంటే దానికి అబ్జర్వ్ చేసుకొని వేరేది ఉంది అవుట్ సైడ్కి పంపిస్తుంది అనమాట. సో ఇది సోలార్ ఎయిర్ హీటర్ అనమాట. సో ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటో చూద్దాం. సోలార్ టైపు లిక్విడ్ టైపు దానికి. సో ఇక్కడ ఇచ్చాడు ఎయిర్ కలెక్టర్ హ్యావ్ ద ఫాలోయింగ్ అడ్వాంటేజ్ ఓవర్ ఏ లిక్విడ్ టైప్ ఆఫ్ కలెక్టర్. సో లిక్విడ్ టైప్కి దీనికి వేరియేషన్ చూద్దాం. ఫ్రీజింగ్ ఈజ్ నాట్ ఏ కన్సర్న్, అంటే ఇక్కడ ఫ్రీజింగ్ అన్నది కన్సిడర్ అవ్వదు. లీకేజెస్ ఆల్దో అండర్స్క్రాబుల్ ఆర్ మో నాట్ సూట్ డిటర్మినేషన్ యాజ్ ఎ లిక్విడ్ సిస్టమ్. సో ఇక్కడ డిటర్మినల్స్ అన్నవి లిక్విడ్ సిస్టంలో ఉండదు అనమాట, అడ్వాంటేజ్ అనమాట ఇది. కొరేజన్ ఈజ్ లెస్ లైక్లీ టు అక్కర్. ఇక్కడ కొరేజన్ అనేది ఏముండదు, ఎందుకంటే ఎయిర్ ఉన్నప్పుడు కొరేజన్ అనేది పట్టుకోవడం చాలా ఈజీ ఉంటుంది. వాటర్ అయితే కొరేజన్ ఏర్పడుతుంది అనమాట. సో ద practical applications of solar heater is including curing the agriculture products, space heating from comforts, seasoning of timber and curing of industrial products such as plastics. సో ఇక్కడ ఏ విధంగా యూజ్ చేస్తారంటే సోలార్ హీటర్ యూజ్ చేయడం కోసం, ఇక్కడ అగ్రికల్చర్లో ప్రొడక్ట్స్ యూజ్ చేయడం కోసం, స్పేస్ హీటింగ్ కోసం చేస్తారు. దాంతోపాటు సీజనింగ్ ఆఫ్ టైం అనమాట. ఏ టైం అయితే సీజన్ అవుతుందో దాన్ని బేస్ చేసుకొని ఇచ్చేస్తారనమాట. సో ఈ విధంగా దీన్ని చేస్తారు. దీన్ని సోలార్ ఎయిర్ హీటర్ అంటారనమాట. నెక్స్ట్ కాన్సన్ట్రేటింగ్ కలెక్టర్స్ అంటే ఏంటి సో చూద్దాం. ఇక్కడ కాన్సన్ట్రేటింగ్ కలెక్టర్స్ అంటే ఇది హై టెంపరేచర్ అనుకుంటాం మేబీ. సో కాన్సన్ట్రేటింగ్ కలెక్టర్ యూజెస్ ఆప్టికల్ సిస్టమ్ కెన్ బి హీట్ ద ఫ్లూయిడ్ అప్ టు అబౌట్ 500 degrees Celsius. సో ప్రీవియస్లో అయితే
నార్మల్ టెంపరేచర్ అనమాట. ఇప్పుడు అబోవ్ 500 degrees సెంటీగ్రేడ్ అయితే మాత్రం ఈ కలెక్టర్స్ ఇచ్చేస్తారనమాట. సో దీంట్లో 2 టైప్స్ ఉన్నాయన్నమాట. సో లైన్ ఫోకసింగ్ అండ్ పాయింట్ ఫోకసింగ్. సో లైన్ ఫోకసింగ్ అంటే ఏంటి, పాయింట్ ఫోకసింగ్ అంటే ఏంటో మనం 1 by 1 చూద్దాం. సో చూడండి, ఇక్కడ లైన్ ఫోకసింగ్ కలెక్టర్స్ అనమాట, అలాగే పాయింట్ ఫోకసింగ్ కలెక్టర్స్. ఇక్కడ డయాగ్రామ్ చూడండి. సో ఇది పారాబోలిక్ త్రో కలెక్టర్, క్రాస్ సెక్షన్ సిలిండ్రికల్ పారాబోలిక్ కలెక్టర్ అనమాట. సో దీంట్లో చూద్దాం. సో లైన్ ఫోకసింగ్ అన్నాడు. ఇక్కడ ద సోలార్ రేడియేషన్ కమింగ్ ఫ్రమ్ ద పర్టికులర్ డైరెక్షన్ ఆర్ కలెక్టెడ్ త్రూ over the area of the reflecting surface and is considered the focus of parabola. సో ఇక్కడ డయాగ్రామ్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ ఒక డయాగ్రామ్ ఉందన్నమాట, పారాబోలిక్ రిఫ్లెక్టరు. ఇది సోలార్ రేడియేషన్ ఇక ఇలా ఉందన్నమాట. సో ఎఫ్ అనే పాయింట్ నుంచి సో ఫస్ట్ రేడియేషన్ ఇలా వస్తుందన్నమాట. ఇక్కడ ఈ మిర్రర్ ఏదైతే ఉందో పారాబోలిక్ టచ్ అయ్యి రిటర్న్గా ఒక ఫోకస్ పాయింట్ దగ్గర రీచ్ అవుతాయి అన్నమాట. సో రీచ్ అయినప్పుడు ఏ విధంగా ఏమవుతుందో ఇక్కడ చూద్దాం. So mostly cylindrical parabolic consider are used which observe it is along with focus axis. It consists of movable parabolic cylindrical mirror reflect that focus direct radiation or a receive to tube. The receiver tube is located along the axis of the collector. So అంటే ఏం లేదు, ఇక్కడ రిసీవ్ అయినప్పుడు తర్వాత దీని నుంచి పాయింట్ వరకు ఇక్కడ రీచ్ అవుతాయి అనమాట. The mirror rates about the longitudinal axis tracking the sun throughout the day. The solar radiation focus on the receive tube heated fluid about 400 degrees. ఇక్కడ ఏదైతే రేస్ అయ్యి వస్తున్నాయో ఆ రేస్ అన్నవి ఏమవుతుందంటే రిఫ్లెక్ట్ అవుతాయి అనమాట. అది 400 degrees సెంటీగ్రేడ్ టెంపరేచర్గా ఇది అవుతుంది అనమాట. సో ద స్టీమ్ జనరేట్ యూజెస్ హీట్ ఫ్రమ్ ద రిసీవర్ వర్కింగ్ ఫ్లూయిడ్ టు ద జనరేట్ స్టీమ్ ఫర్ ఏ స్టీమ్ టర్బైన్. ఇక్కడ ఏదైతే టర్బైన్ ఉంటుందో స్టీమ్ టర్బైన్కి అది దానికి వర్కింగ్ రిసీవర్గా వర్క్ చేస్తుంది అనమాట. ద డైమెన్షన్స్ ఆఫ్ కలెక్టర్ కెన్ ఈ వెరీ ఓవర్ వాటేజ్ అనమాట, అంటే వ్యారీ అవుతుంటాయి అనమాట వైడ్ రేంజ్ని బట్టి. సో డిఫరెంట్ టైప్ ఉంటాయి. ద లెంత్ ఆఫ్ ద రిఫ్లెక్టర్ యూనిట్ అబౌట్ 3 to 5 meters అండ్ విడ్త్ ఆఫ్ అబౌట్ 1.5 to 2.4 meters. ద రిఫ్లెక్టర్ మే బీ మేడ్ ఫ్రమ్ ద polished aluminum, silver, glass or thin fluid highly aluminous plastic of the form of the use. సో ఈ విధంగా ఏంటంటే ఇక్కడ రేంజెస్ అనమాట. ఇవి 3 to 5 meters విడ్త్ అండ్ అబౌట్ 1.5 to వాల్యూ అనమాట. ఇది లెంత్ అయితే ఇది ఏమో విడ్త్. సో ఈ విధంగా ఉంటుంది. సిలిండర్ షేప్ చూడండి, అబ్జర్వ్ ట్యూబ్, ఈ ట్యూబ్ నుంచి ఇలా వస్తుంది. ఇది మొత్తం జాకెట్ అంటే ఇన్సైడ్ ఉంటుంది అనమాట. స్టే రూటు. సో మిర్రర్ స్ట్రిప్స్ అనమాట. షీల్డ్ అంటే కవర్ చేయబడి ఉంటుంది. ఇక్కడ క్యాన్ డ్రైవ్ అనమాట, ఇది రొటేషన్ అవుతూ ఉంటాయి అనమాట. ఇది సిలిండ్రికల్ పారాబోలిక్ కలెక్టర్, ఇది వచ్చేసి పారాబోలిక్ త్రో కలెక్టర్ క్రాస్ సెక్షన్ అనమాట. ఇవి రెండు. నెక్స్ట్ పాయింట్ ఫోకసింగ్ కలెక్టర్ అంటే ఏదో చూద్దాం. సో ఈ డయాగ్రామ్ చూస్తుంటే జనరల్గా మనకి ఇళ్లలో వచ్చే టీవీ యాంటీనాకి సంబంధించి కనిపిస్తుందండి. సో ఇక్కడ చూడండి, పారాబోలిక్ డిష్ కలెక్టర్. డిష్ కలెక్టర్ ఇస్ నథింగ్ బట్ ఏంటంటే మన ఇళ్లలో ఇచ్చేసే టీవీ ఎలా ఉంటుంది కదా, డిష్ యాంటీనా అంటారు, ఆ విధంగా అనుకోవచ్చు అనమాట. ఇది అబ్జర్వ్ హీట్ అబ్జర్వ్ చేస్తుంది సన్ నుంచి. సో ఏ విధంగా వర్క్ చేస్తుందో మనం చూద్దాం. సో ఇక్కడ ఉన్న 2 parts ఏంటంటే పారాబోలిక్ డిష్ అనమాట, ఇక్కడ అబ్జర్వర్ అనమాట. ఇది వచ్చేసి బేస్, ఇది దీన్ని షార్ట్లా అనుకోవచ్చు, కాకపోతే యాంటీనా డిఫరెంట్ అనమాట. సో చూద్దాం. ఇక్కడ చూడండి, the parabolic dish collector which concentrated solar radiation at a point. So ఇది పాయింట్ అనమాట. It consists of reflecting parabolic dish about 6.6 meter diameter. సో ఇదంతా 6 meter ఉంటుంది అనమాట. That track the sun redirection and concentrating the solar radiation on the receiver and observer అనమాట. That the dish's focal point, ఏదైతే పాయింట్ ఉందో అబ్జర్వ్ పాయింట్, ఇందాక చూసిన డయాగ్రామ్లో ఇక్కడ ఫోకల్ పాయింట్ ఏదైతే ఉందో ఇక్కడ అబ్జర్వ్ చేస్తుంది అనమాట. సో ద అబ్జర్వర్ లొకేటెడ్ ఎట్ ద ఫోకస్ ఈజ్ ఏ క్యావిటీ మేడ్ ఆఫ్ ద జిర్కోనియం కాపర్ alloy with బ్లాక్ క్రోమియం సెలెక్టివ్ కోటింగ్. సో అది అబ్జర్వ్ చేసుకోవడానికి ఏ విధంగా అంటే బ్లాక్ క్రోమియం సెలెక్టివ్ ఉంటుంది, దాంతోపాటు జిర్కోనియం కాపర్ alloy మిక్సింగ్తో పొజిషన్ ఉంటుంది అనమాట. ఇన్ దే రిసీవ్ ద అబ్జర్వర్ హీట్ ఈజ్ అబ్జర్వ్డ్ బై ద వర్కింగ్ ఫ్లూయిడ్. అక్కడ అబ్జర్వ్ చేసే ఫ్లూయిడ్ ఏది ఉందో వర్కింగ్ ఫ్లూయిడ్గా వచ్చేస్తుంది అనమాట.
ద ఫ్లూయిడ్ మే బి సప్లై టు ఏ పవర్ జనరేటింగ్ యూనిట్. సో దీన్ని ఏమంటారంటే పవర్ జనరేటింగ్ యూనిట్ అంటారు. అక్కడ నుంచి ఎక్కడ కావాలంటే అది రిసీవ్ అవుతుందన్నమాట. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇక్కడ మనకి ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్ విత్ అడ్జస్టబుల్ మిర్రర్. సో ఇక్కడ ఫ్లాట్ ప్లేట్ ఉంటుంది, అది కలెక్ట్ చేసుకునేది, కానీ అడ్జస్టబుల్ మిర్రర్ అనమాట. ఏ విధంగా అడ్జస్ట్ చేస్తుందో అది ఇక్కడ ఒక పాయింట్ అనమాట. సో ఇది ఫ్లాట్ ప్లేట్ అనమాట. ఇది మిర్రర్ యాంగిల్ ఇంక్లినేషన్ ఉంటుంది, 45 ఉండొచ్చు, 60 ఉండొచ్చు, 30 ఉండొచ్చు. సో బేస్డ్ ఆన్ దిస్ చూద్దాం మనం ఇప్పుడు. సో ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్ విత్ అడ్జస్టబుల్ మిర్రర్ అంటే అది అడ్జస్ట్ చేసుకునే మిర్రర్ అనమాట. It is a non-focusing concentrating collector and consists of flat plate focusing south with mirror attached to the north south edges. సో ఇది సౌత్ అనుకుంటే ఇది నార్త్ అంటే సౌత్ అనమాట. 2 అడ్జస్టబుల్ మిర్రర్ ఉన్నాయన్నమాట ఈ ఫ్లాట్ ప్లేట్కి. సో ఎందుకంటే దీని మీద పడ్డ రేస్ ఏవైతే ఉందో అది అబ్జర్వ్ చేసుకుంటుంది. చూడండి, ఎట్ ప్రాపర్ సీట్ ద మిర్రర్ రిఫ్లెక్ట్ ద సోలార్ రేడియేషన్ ఆన్ ద టు ద అబ్జర్వ్ ప్లేట్. ఏదైతే ప్లేట్ అబ్జర్వ్ చేస్తుందో అది అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట మిర్రర్. దస్ ద లెటర్ రిసీవ్ ద రిఫ్లెక్టెడ్ ఆన్ ద అబ్జర్వర్. ఏదైతే అబ్జర్వ్ ఉందో దాన్ని రిఫ్లెక్ట్ చేస్తుంది అనమాట. అంటే ఇక్కడ పడ్డదనుకోండి దీని నుంచి రిసీవ్ అవుతుంది అనమాట. దేర్ ఫోర్ ద కాన్సన్ట్రేషన్ ఎఫెక్ట్ అరైజ్ డ్యూ టు ఇంక్రీజ్ ఇన్ ద డైరెక్ట్ రేడియేషన్ రీచింగ్ ద అబ్జర్వర్ ప్లేట్. సో ఇక్కడ ప్లేట్ ఏదైతే ఉందో అబ్జర్వ్ ప్లేట్కి రీచ్ అవుతుంది అనమాట. ఇది అరేషన్ మిర్రర్ అనమాట. ఫర్ ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్ మిర్రర్స్ ఆర్ నాట్ వైడ్లీ యూజ్డ్. దే ప్రొవైడ్ ఓన్లీ రిలేబుల్ ద స్మాల్ ఇంక్రీజ్ ఈజ్ దట్ సోలార్ రేడియేషన్ ఫాలింగ్ ఆన్ ద అబ్జర్వర్. సో ఇక్కడ ఏదైతే ఉందో అబ్జర్వ్ ఫాల్ అవటానికి మాత్రం అవుతుంది. దీనివల్ల ఉపయోగం ఏంటంటే అబ్జర్వ్ చేసుకొని దీని రేడియేషన్ని చేంజ్ చేసుకోవడం మాత్రం అనమాట. అంటే అడ్జస్టబుల్ యాంగిల్ ఇంక్రీజ్ చేస్తుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి డిసడ్వాంటేజ్ ఆఫ్ కాన్సన్ట్రేటింగ్ కలెక్టర్స్. సో ఇక్కడ అడ్వాంటేజ్ ఏమున్నాయి, డిసడ్వాంటేజ్ చూద్దాం. ఫస్ట్ మనకి ఇక్కడ అడ్వాంటేజ్ ఉన్నాయన్నమాట. సో రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఈజ్ సింపుల్ అండ్ నీడ్స్ లెస్ మెటీరియల్. సో సింపుల్గా రిసీవ్ చేసుకుంటుంది, మెటీరియల్ అనేది చాలా తక్కువ ఉండేది అనమాట. సోలార్ ఎనర్జీ ఈజ్ కాన్సన్ట్రేటెడ్ ఓవర్ ఏ స్మాల్ ఏరియా. ఇక్కడ కాన్సన్ట్రేషన్ ఏరియా అనేది తక్కువ ఏరియా కాన్సన్ట్రేషన్ ఉంది. దస్ ప్రొడ్యూస్ మోర్ హీట్. తక్కువ ఏరియా ఉంటుంది, ఎక్కువ ప్రొడ్యూస్ చేసి మోర్ హీట్ అనమాట. నెక్స్ట్ డ్యూ టు లెస్ ఏరియా ఫర్ హీట్ లాస్ ద వర్కింగ్ ఫ్లూయిడ్ కెన్ అటైన్ హయ్యర్ టెంపరేచర్. ఇక తక్కువ ఏరియా ఉన్నా కానీ హీట్ లాస్ అది వర్కింగ్ చేసే టెంపరేచర్ ఏదైతుందో ఎక్కువ మొత్తంలో ఇది అవుతుంది అనమాట. అంటే అటైన్ అవుతుంది, అబ్జర్వ్ చేసుకుంటుంది. నెక్స్ట్ మోర్ ఎఫిషియంట్ అండ్ కెన్ బి యూజ్డ్ ఫర్ ఎలక్ట్రిక్ పవర్ జనరేషన్. ఇక్కడ చాలా ఎఫిషియెంట్గా ఉంటుంది అనమాట. ఇది దేనికి యూజ్ చేస్తారంటే ఎలక్ట్రిక్ పవర్ జనరేషన్కి యూజ్ చేస్తారు. నెక్స్ట్ డిసడ్వాంటేజ్. సో డిసడ్వాంటేజ్ ఏమున్నాయంటే ఇనిషియల్ కాస్ట్ అనేది చాలా హై ఉంటుందన్నమాట. సో ఎందుకంటే ప్లేట్స్ కొనడం ఇలా ఉంటుందన్నమాట. సో నీడ్ కాస్ట్లీ ఓరియంటేటింగ్ సిస్టమ్ ఫర్ రిఫ్లెక్ట్ ద ట్రాక్ ద సన్. సో రిఫ్లెక్ట్ చేయడం కోసం ఏంటంటే కాస్ట్గా ఉంటుందన్నమాట. ఓన్లీ డైరెక్ట్ రేడియేషన్ ఈజ్ కలెక్టెడ్ ఇన్ కేస్ ఆఫ్ ఫోకసింగ్ టైప్ కలెక్టర్స్. సో ఇక్కడ ఏమవుతుందంటే ఓన్లీ డైరెక్ట్ అయ్యేది ఇక్కడ రేడియేషన్ అవుతుంది, కానీ వేరేగా రిఫ్లెక్ట్ అయ్యేది కాదనమాట. సో ఇక్కడ డిఫరెన్సెస్ చూద్దాం. ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్స్ అంటే ఏంటి, కాన్సెంట్రిక్ కలెక్టర్స్ అంటే ఏంటో వేరియేషన్ చూద్దాం ఫస్ట్. సో ఫస్ట్ ఇక్కడ ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్స్ ఆర్ కలెక్టర్ ఏరియా ఈజ్ సేమ్ యాజ్ అబ్జర్వ్ ఏరియా. అబ్జర్వ్ చేసే ఏరియా ఏదైతే ఉందో కలెక్టర్ ఏరియా సేమ్ అనమాట. ఇక్కడ కలెక్టర్ ఏరియా ఈజ్ మోర్ దాన్ అబ్జర్వ్ ఏరియా. అబ్జర్వ్ ఏరియా కంటే కలెక్టర్ ఏరియా అనేది చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. సూటబుల్ ఓన్లీ ఫర్ లో టెంపరేచర్స్, సూటబుల్ ఓన్లీ ఫర్ హై టెంపరేచర్స్. సో 500 degrees 100 degrees. ఇది బిలో 100 అనమాట, 95-80 అనమాట. ఇది 100 above ఉన్న టెంపరేచర్. నెక్స్ట్ నాట్ సూటబుల్ ఫర్ జనరేషన్ ఆఫ్ స్టీమ్ అండ్ హెన్స్ నాట్ సూటబుల్ ఫర్ పవర్ జనరేషన్. ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్స్ అనేవి పవర్ జనరేషన్కి యూస్ఫుల్ కాదు, సూటబుల్ ఫర్ పవర్ జనరేషన్. సో కలెక్టర్స్ బీమ్ అండ్ డిఫ్యూజివ్ రేడియేషన్. ఇక్కడ ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్స్ ఏమంటే కలెక్ట్ ద బీమ్ డిఫ్యూజ్ రేడియేషన్ ఉంటుందన్నమాట. ఇక్కడ కలెక్ట్ ఓన్లీ బీమ్ రేడియేషన్. సో ఇక్కడ ఓన్లీ బీమ్ రేడియేషన్ మాత్రం ఉంటుంది. నెక్స్ట్ మెయింటెనెన్స్ కాస్ట్ ఈజ్ లో. సో ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్స్ అంటే మెయింటెనెన్స్ కాస్ట్ లో ఉంటుంది, ఇక్కడ మెయింటెనెన్స్ కాస్ట్ అనేది చాలా హైగా ఉంటుందన్నమాట. సో ఇది మనకి డిఫరెన్సెస్ బిట్వీన్ ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్ అండ్ కాన్సెంట్రిక్ కలెక్టర్ అనమాట. సో నెక్స్ట్ టాపిక్ మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.
నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకి సోలార్ ఎనర్జీ స్టోరేజ్ ఎలా చేస్తాం ఏంటో, లేదంటే ఇది సోలార్ ఎనర్జీ స్టోరేజ్ ఎలా చేస్తాం, దాంతోపాటు మెథడ్ ఆఫ్ సోలార్ ఎనర్జీస్ ఏముంటాయి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.